హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో ఇవి ఎంతమందికి తెలుసు, అలసంద వడలు అని తెలిసే ఉంటుంది అనమాట. రాయలసీమ కడప సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా సండే బ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ యాజ్ యూజువల్గా నా కార్తీక మాసం చేస్తున్నాను కాబట్టి 4 to 6 లోపల అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సూర్యాస్తమయం వచ్చేసి 6:30 ఆ టైంలో అవుతుంది కదా, సూర్య సమయం. సో ఇంకా అది కాక ఇంకా 6 కల్లా అంటే ఇంకా అప్పటికి ఈ 2 days నుంచి చలి అయితే బాగా విపరీతంగా ఉంటుందండి. అంత డే టైంలో అంత అనిపించదు, కానీ ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి కొంచెం చలిగానే ఉంటుంది. మళ్ళీ 4కి లేస్తున్నాను కదా, 4 ఆ టైంలో ఏమో అంత అనిపించదు, కానీ మిగతా టైంలో అయితే కనుక చలి ఎక్కువనే ఉంది అనిపిస్తుంది. సో ఇంకా నా కార్తీక మాసం అయితే కంప్లీట్గా అయితే ఫుల్ఫిల్గా నేను చేస్తున్నాను అనమాట. ఎటువంటి గ్యాప్ ఏది రాకోకుండా. ఇంకా ఆ రోజు సండే వచ్చేసి ఇంకా సండే అంటే హాలిడేనే కదా అందరికీ. ఇంకా అప్పటికి ఎవరు లేదనమాట, పిల్లలు కానీ మా వారు కానీ. ఇంకా సండే అయితే నేను కూడా లేపనండి, వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా లేని అనుకుంటాను. ఇంకా సండే ఒక్కరోజే కదా ప్రశాంతంగా అంటే పనుకుండేది. ఇంకా మిగతా రోజులు హడావుడిగానే లేయాలి. ఇంకా అది కాక స్కూల్కి వచ్చేసి మా పాప 7:30కే వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా లేస్తుంది. అందువల్ల ఇంకా సండే అయితే లేపను అనమాట. తను అలాగే నిద్ర తన ఇష్టం వచ్చినప్పుడు లేచి తను ఇంకా బయటకు వచ్చినంత వరకు నేను లేపను. మ్యాక్సిమం 8:30 కల్లా అయితే లేస్తుంది అనమాట. సో ఇంకా ఆ రోజు కొంచెం సండే ఇంకేం నాన్ వెజ్ అలా ఉండదు కాబట్టి కార్తీక మాసంలో మేమైతే నాన్ వెజ్ తినము. కార్తీక మాసం ప్లస్ శ్రావణ మాసంలో అయితే మేము నాన్ వెజ్ అయితే అస్సలు తినము, ప్లస్ ఇంట్లోకి రానియను అనమాట. ఇంకా అందుకనేసి కొంచెం ఏమైనా స్పెషల్గా చేద్దామనేసి నైటే అలసంద వడలు, అవి బొబ్బర్లు అంటారు ఇక్కడ వాళ్ళు, అలసందలు బొబ్బర్లు అవి అయితే కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా నైట్ కొంచెం అనీజీగా ఉంటే పనుకున్నాను అనమాట. సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి నేనైతే పనుకున్నాను. ఇంకా మా వారు కొంచెం లేట్గానే తిన్నారు, పిల్లలు ఆయన. నేనైతే కొంచెం తినేసి పనుకున్నాను. ఇంకా మార్నింగ్ కల్లా తినేవి అలాగే ఉంచారు. పప్పు చారు ఇలా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, అట్లానే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకేం చేస్తావు, పడేసిన మార్నింగ్ కల్లా. ఇంకా ఇవైతే గిన నానిన తర్వాత ఇవి తడి అంటే బట్టలో వేసి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా జల్లెడలో పెట్టేస్తే కదా ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అంటే వాటర్ ఏం యాడ్ చేయొద్దు, ఒట్టిగా పట్టేసుకోవాలి. సో ఇందులోకైతే కనుక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇవి అనమాట. మనం మిక్సీ పట్టేటప్పుడు ఏ వాటర్ యాడ్ చేయొద్దండి, ఆటోమేటిక్గా మనకి ఇది మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా ఇవి అలసందలు వచ్చేసి పొట్టు లేకుండా దొరుకుతాయి అనమాట. మా సైడ్ అయితే కానీ, మా కడప సైడ్ అయితే కానీ పొట్టు లేకుండా ఓన్లీ బ్యాళ్ళు మాత్రం దొరుకుతాయి. అవి అయితే కానీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ అయితే కనుక పొట్టు లేకుండా అసలు కనీసం బ్యాళ్ళు కూడా దొరకడం లేదండి. ఇలాగనే మొత్తం గింజలు మాత్రమే దొరుకుతుంది అనమాట. డీమార్ట్లో సెర్చ్ చేశాను, బయట కిరాణా షాపులు ఉంటాయి కదా వాటిలో కూడా చూశాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. నేను ప్రతిసారి అనుకుంటా ఊరు వెళ్తే ఖచ్చితంగా బ్యాళ్ళు, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన అలసంద వడలు, ప్లస్ నాన్ వెజ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అలసంద వడలు, ఇది చికెన్ కర్రీ కానీ నాటుకోడి పులుసు కానీ అయితే కానీ చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అందుకనేసి నేను ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడ ఊరు పోయినప్పుడల్లా తెచ్చుకోవాలనుకుంటా, కానీ మర్చిపోయి వస్తానన్నమాట. ఇంకా సర్లే అనేసి అలసందలతోనే ఇలానే ఇక్కడికి వచ్చిన నుంచి ఇలానే చేస్తున్నాను అనమాట. పొట్టుతోటే చేస్తున్నా, లేదంటే కానీ పొట్టు తీస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మాకైతే గిన మాకి టౌన్ దగ్గరే ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఊరు సైడు. ఈవినింగ్ అయితే కనుక ఖచ్చితంగా, ఈవినింగ్ అంటే కనుక బజ్జీ, పకోడీ ఇలాంటివన్నీ వేస్తారు కదా, అలాంటప్పుడు ఈ అలసంద వడ అనేది కంపల్సరీగా వేస్తారనమాట ఈవినింగ్ అక్కడ బండ్ల మీద. సో ఎవరైనా వెళ్ళినారంటే టౌన్లోకి ఖచ్చితంగా అయితే తెప్పించుకుంటాం మేమైతే కనుక. లేదు మా అన్నయ్య వాళ్ళు వెళ్ళినా కూడా తీసుకొని వచ్చారనమాట. ఈ అలసంద వడ అంత ఫేమస్ మా కడప సైడ్ అయితే కనుక. ఇంక ఇలా అన్నీ వేసి కలిపేసి ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి కొత్తిమీర, ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసి ఇంకా టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు కారం లేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ గారెల్లాగా వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫుల్లో పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అయిపోతాయి. ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఇది వడ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది, కొందరికి చేతగాక చేతులు కాల్చుకుంటూ ఉంటారు కదా. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో నేనైతే కనుక ఆటోమేటిక్గా ఒక్కదాని అయితే కనుక నేను చేసుకోగలనండి.
కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం నేను వంట బాగానే చేసేదాన్ని. సో అందువల్ల నాకైతే కనుక నా ఒక్కదాన్ని ఎలాంటి డీప్ ఫ్రై ఏ అయినా సరే నేను ఒక్కదాన్ని అయితే కనుక క్యారీ వేసుకోగలను అనమాట, ఎవరి హెల్ప్ లేకోకుండా. చిన్న చిన్నవి అయితే చేసుకోగలను. మరీ ఎక్కువ అంటే ఎక్కువ అరిసెలు ఇలాంటివి చేస్తారు కదా, అలాంటివి అయితే చేయలేను. కానీ సో ఇలాంటివి చిన్న చిన్న ఇంట్లో వరకు అయితే కానీ చేయగలను అనమాట. నేను ఒక్కదాన్ని ఓన్గా అయితే కానీ ప్రిపేర్ చేసుకోగలను. సో ఇంకా అనేసి ఆ రోజు సండే ఇంకా బ్రేక్ఫాస్ట్ అలసంద వడలు వేసేసి ఇంకా ఇది కొబ్బరి చట్నీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్గా. చాలా బాగుంటుందండి. టమోటా చట్నీ కానీ, లేదంటే పచ్చి ఎర్రగడ్డ, కారం, ఉప్పు, జీలకర్ర వేసి దంచిన కారంతో కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కారం కారంగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఉంటే కానీ ట్రై చేయండి. ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా పాప నేను ఇల్లు లేసేసరికి 8 అయింది. ఇంకా లేచి పాలు తాగారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ తొందరగానే చేశాను. ఎందుకంటే నైట్ పిల్లలు సరిగా తినలేదనేసి చెప్పారు. అందువల్ల తొందరగా అయితే 9 లోపు అయితే కనుక చేశాను. మ్యాక్సిమం సండే అయితే కనుక 10-10:30 అవుతుంది అనమాట నేను టిఫిన్ చేసేసరికి. ఇంకా ఆ రోజు తొందరగా, ఎందుకంటే మార్నింగే లేస్తున్నాను కాబట్టి పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంకేం పని ఉండదు కదా. మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసి దీపం పెట్టేసరికి 6 అయిపోతుంది. ఇంకా పని ఏమి ఉండదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి అయితే కనుక తొందరగానే చేస్తున్నాను. ఇంకా ఈ కార్తీక మాసం కాబట్టి అర్లీగా పని అయిపోతుంది కాబట్టి నాకు కొంచెం బెనిఫిట్గానే ఉందండి. ఎందుకంటే తొందరగా బాబు టిఫిన్ చేసి పనుకుంటున్నాను, నా పని అయితే నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. సో ఇదొక బెనిఫిట్ అనమాట నేను అర్లీగా లేయడం వల్ల. అర్లీగా లేదంటే కనుక ఇల్లు మాఫింగ్ ఇవన్నీ అలాగే పెండింగ్ అయిపోతాయి అనమాట. సో ఇలా తొందరగా అయితే నా పనులు అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకైతే కనుక మా పాప లేచింటే పాలు తాగిన తర్వాత కొంచెం వీడియో తీనాను అంటే ఆ పాప వీడియో తీస్తుంది అనమాట. ఎట్లా తీయాలి మమ్మీ, తల కనిపించాలా, బాడీ కనిపించాలా, ఇవన్నీ అడుగుతూ తీస్తూ ఉంది అదైతే గిన. సో నీకు కనిపించేలాగా తినానా చాలు, ఇంకేం వద్దు అంటే సరే మమ్మీ అని తన చేతిని కాక తీసింది. కానీ బాగానే తీసింది అనిపించింది అనమాట. సో వడలు ఇలా చేతితో ఒత్తుకోవడం రాలేదు అంటే గిన ఒక పేపరు, పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా, కవరు, పాల ప్యాకెట్ కానీ ఇలాంటి మీద కొంచెం వాటర్ తడి చేసుకొని వడల్లాగా ఒత్తుకొని అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా నాకైతే చాలా ఇష్టం అండి. కడప సైడ్ సంక్రాంతి అప్పుడైతే కనుక ఖచ్చితంగా నాన్ వెజ్ రోజు ఉంటుంది కదా, లాస్ట్ డే నాన్ వెజ్ ఉంటుంది కదా, ఆ రోజు అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఈ అలసంద వడలు అయితే ఉండాల్సి ఉంది అనమాట. సో ఇలాగే వీటిలో స్వీట్ కూడా అదే బెల్లం కూడా యాడ్ చేసుకొని స్వీట్ వడల్లాగా కూడా చేసుకుంటాం అన్నమాట. అవి ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి అవి కూడా. ఇంకొకసారి నేను చేసి పెడతాను, ఖచ్చితంగా ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఉంటే కనుక, కడప సైడ్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇంకా పచ్చి కొబ్బరి వేసి పచ్చడి అయితే చేశాను. పచ్చి కొబ్బరి, ఒక టమోటా, ఆనియన్స్, కారం, ఉప్పు వేసేసి పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చాలా మంచిగా ఉండిందండి. కారం కారంగా ఈ వడలు బాగా తిన్నారనమాట. ఇంకా ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇంకా మా పాప అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయాలి, ఈ వడలు తిని అలాగే ఉండిపోయింది అనమాట. ఇంకా నైట్ అన్నం తినింది అనమాట అది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు కొంచెం అనీజీగానే ఉండింది. ఎందుకో కొంచెం హెల్త్, నాకు ఈ చలికి ఏమవుతుందంటే ఈవినింగ్ అయ్యేసరికి కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయండి. ఎందుకు అది అర్థం కావడం లేదు. మా ఆయన్ని అడిగితే ఇది నువ్వు బాలింతప్పుడు అదే డెలివరీ అవుతాం కదా, అప్పుడు మంచిగా ఉండలేదు కాబట్టి ఇలా పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి నీకు అంటే, అప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అలా ఉండలేదు కాబట్టి నువ్వు ఇలా ప్రాబ్లంతో చలి అప్పుడు ఇవి అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. చలిగా ఉన్నప్పుడు ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తాయంట. సో ఇంకేం చేద్దాం, ఎవరు లేనప్పుడు మనమే చేసుకోవాలి మన పనులు అయితే గిన. సో సర్లే అనుకున్నా, ఏమనుకో దేవుడే ఉన్నాడు, ఏదైతే అదైతే అంతే కదండి. మనం ఇప్పుడు బాధపడితే అవుతుంది, అయిపోయిన దానికి లేదు కదా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లేచి 12:30 ఆ టైంలో లేచి పప్పుచారు చేసేసా, అన్నం పెట్టేసా. ఇంకా ఏం చేయలేదు ఆ రోజు అయితే కనుక. ఇంకా వడలు ఉంటే వడలు నంచుకొని తిన్నారనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ అలాగే ఉన్నాయి సింకులో అయితే కనుక. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం అలాగే పనుకునేసా. ఇంకా ఏం చేయాలి, బట్టలు మిషన్లో వేసేసాను. ఇంకా అలాగే ఉన్నాను అనమాట. ఇంక ఈ పప్పుచారు అన్నం చేసి ఆఫ్టర్నూన్ 2-2:30 ఆ టైంలో అయితే కనుక గిన్నెలు ఇవన్నీ వాష్ చేసుకున్నాను. ఇంకా బాబుకి కొంచెం కోల్డ్గా ఉంది తనకు కూడా. ఇంకా సరే వేడివేడిగా మంచిగా తింటాననేసి ఇంకా పప్పుచారు లాగా చేశాను అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో బై బై, టేక్ కేర్.